Hi friends, welcome to the APPSC TSPSC మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా చదువుకోవడానికి వీలయ్యే విధంగా ఇక్కడ మైండ్ మ్యాపింగ్స్ రూపంలో అంటే చార్ట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను వివరించడం జరుగుతుంది. సో లెక్చర్లకు మనం డైరెక్ట్గా వెళ్దాం. సో ఈ లెక్చర్లో ఏంటంటే అన్న అనే వర్డ్తో అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నటువంటి పథకాల్లో అన్న అనే వర్డ్తో ఉన్నటువంటి పథకాల ప్రస్తావన అంతా కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. లెక్చర్లోకి మనం వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, అన్న అనే పేరుతో అమలవుతున్నటువంటి పథకాలు ముఖ్యమైనటువంటి మనకి 3 ఎగ్జామ్ ఓరియంటేషన్లో అన్న అమృతహస్తం, అన్న సంజీవిని, అన్న క్యాంటీన్లు. సో ఈ 3 పథకాల యొక్క ప్రస్తావన మనకి అర్థమైందంటే ఎగ్జామ్లో వీటికి సంబంధించి ఏ బిట్ వచ్చినా సరే మనం అటెంప్ట్ చేసే విధంగా ఉంటాం. సో మొట్టమొదటిగా అన్న అమృతహస్తం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 2017 జూలై 1న విజయవాడలో ప్రారంభించారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నెలలో 25 రోజుల పాటు ప్రతిరోజు కూడా గర్భిణీలకు లేదా అక్కడ బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం, ఒక గుడ్డు, 200 ml ఒక పాలు, సో పప్పులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇక్కడ వాళ్ళకి అందిస్తారు. సో ఇది అందించడానికి గల ప్రధాన కారణం మాతా శిశు మరణాలను తగ్గించడం. సో ఇది ఎక్కడెక్కడ మనకి ఎక్కువగా అమలు అవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విశాఖలో ఉన్నటువంటి ICDSలో ఎక్కువగా అమలు అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ పరిధిలో ఇది ఎక్కువగా అమలు అవుతుంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 107 ICDSలలో ఇవి అమలవుతున్నాయి. సో నెక్స్ట్ వన్ అన్న సంజీవిని. సో ఇక్కడ అన్న సంజీవిని 2015 సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందులను తక్కువ ధరకే మహిళా సంఘాల ద్వారా ఇక్కడ అందిస్తారు. సో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి లైక్ ఏంటంటే ఇవి ఒక మెడికల్ షాప్స్ టైప్. సో ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని మందులను వీళ్ళు తక్కువ ధరకే అందిస్తారు. సో ఇక్కడ కొనే మందులు ఏంటంటే మనకి సుమారుగా 40% నుంచి 90% మధ్య తక్కువ ధరకు లభిస్తాయి. అంటే వాళ్ళకి మార్కెట్లో ఉన్న రేటు కంటే అంత తక్కువ రేటుకి లభిస్తాయి. సో మొదలు పెట్టేటప్పుడు 244 జనరిక్ షాపులతో ఇవి మొదలుపెట్టారు. ప్రస్తుతం 302 షాపులు ఉన్నాయి. మొదలు పెట్టేటప్పుడు 244, ప్రస్తుతం 302 అంటే అకార్డింగ్ టు ప్రెజెంట్ మార్చ్ టైంకి ఉన్నటువంటి జనరిక్ మందుల షాపులు ఇవి. సో నెక్స్ట్ వన్ అన్నా క్యాంటీన్లు. సో 2016 జూన్ 25న వీటిని ప్రారంభించారు. నిరుపేదలకు తక్కువ ధరకే భోజనంను అందించడం. సో నిరుపేదలకు తక్కువ ధరకే భోజనం అందించడం అంటే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో 3 పూటలకు ఈ భోజనానికి అయ్యేటువంటి ఖర్చు 73 రూపాయలు. కానీ ప్రభుత్వం ఏంటంటే పూటకు 5 రూపాయలు చొప్పున 3 పూటలకు కూడా 15 రూపాయలు మాత్రమే అక్కడ ఎవరైతే భోజనం చేయడానికి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంది. సో మొదట్లో ఇది 35 కేంద్రాలతో గుంటూరు, విశాఖ, తిరుపతి మరియు అనంతపురంలలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద పట్టణాల్లో 171 కేంద్రాలు అనేవి ప్రస్తుతానికి ఉన్నాయి. గ్రామాలలో మరొక 152 కేంద్రాలు ప్రారంభమవుతాయని ప్రజెంట్ 2019 and 20 బడ్జెట్ ఎస్టిమేషన్ టైంలో అంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి అందులో వివరించడం జరిగింది. అంటే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ల యొక్క సంఖ్య అనేది మనకి పెరుగుతుంది. వీటిని ఏంటంటే మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి బిట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది. ఎగ్జామ్కి కరెక్ట్గా ఒక 1 వీక్ ఆర్ 10 days బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి, అన్నా సంజీవిని జనరిక్ మందుల షాపులు ఎన్ని ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం చూసి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో ఏమైనా మోడిఫికేషన్స్ వచ్చేటప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుంది. సో లాస్ట్ అన్న అనే వర్డ్తో ఉన్నటువంటి పథకం అన్న దీవెన. సో దీన్ని 2015 సెప్టెంబర్ 14న కాకినాడలో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకంటూ ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్లో ఉన్నటువంటి పదార్థాలు సో పాత బెల్లం, రాగి పిండి, వేరుశనగలు, మదర్స్ హార్లిక్స్, సో అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ బేబీకి వచ్చినటువంటి ఒక గొడుగు, సో ఆ బేబీకి ఒక టోపీ, సో వీటితో కూడినటువంటి కొన్ని సరుకులు కిట్ని ఇందులో అందిస్తారు. సో ఇది అన్న దీవెన. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్న అమృతహస్తం మరియు అన్న దీవెన. సో ఇక్కడ అన్న అమృతహస్తం అనేది గర్భిణీలకు, బాలింతలకు ఒక భోజనానికి సంబంధించినటువంటి పథకం. సో ఇక్కడ అన్న దీవెన అనేది
కంప్లీట్గా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక కిట్కి సంబంధించినటువంటిది. అంటే ఆ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక కిట్, ఆ కిట్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు. సో రెండింటికి డిఫరెన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో రెండింటి యొక్క ముఖ్య ఉద్దేశం మాతా శిశు మరణాలను తగ్గించడమే. బట్ ఆ పథకం యొక్క ఉద్దేశం వేరే, అన్న దీవెన యొక్క పథకం ఉద్దేశం వేరే. సో ఇది ఫ్రెండ్స్ అన్న అనే పేరుతో ఉన్నటువంటి పథకాల యొక్క ప్రస్తావన. సో ఫ్రెండ్స్ నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, సో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. సో ఎందుకంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుందనేది నా థాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.